బాబు నీ పేరేంటి? బేబీ. వీడియా? ఏ తెలుగు తక్కువదానా? బీడి కాదే, బేబీ. బేబీయా? ఈ కాలంలో పిల్లలకు పెట్టే పేర్లా? ఆ కాలంలో నా ముగ్గురికి పెట్టారు వీరయ్య అని. నీ మొగుడికి వీరయ్య అని పేరు పెట్టగా మరి వీరేంద్ర సేవాగ్ అని బాబు పుట్టినప్పుడే నీకు బేబీ అని పేరు పెట్టేశారా? లేదు, మొన్న దీపావళికే పెట్టారు. తీసుకోండి. ఏంటి చెల్లెమ్మా ఇది? పుదీనా చట్నీ అన్నయ్య. మొన్న ఇలాగే నేను రోడ్లో పోతున్నప్పుడు పచ్చగా ఒకటి కనిపించింది. అదేంటో చేత్తో తీసి చూస్తే బంక బంకగా అనిపించింది. నాలుగుతో నాకేనమ్మా, ఒకటే పులుపమ్మా. ఏంటన్నయ్య అది? గేదె పేడ. ఇంకా నయ్యం, నేను ఆ పేడ తొక్కేయలేదు. లాస్ట్గా చెప్తున్నాను, ఏంటి బావా? నేను నీకు అస్సలు సూట్ అవ్వను. పర్వాలేదు బావా. బాబు మా అల్లుడితో కలిసి యాడ్ తీశారే, చివరిగా ఏ యాడ్ తీశారు? టీ యాడ్. తర్వాత ఎప్పుడు తీస్తారేంటి? బంధువులందరికీ కబురు చేసాం, వాళ్ళు రాగానే తీసేయడమే. ఇదేమన్నా డెడ్ బాడీయా? యాడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే తీయగలం. నేను ఒక బేవర్సు, అమ్మాయిల పిచ్చోని, ఓకే బావ. పరమ యదవని. ఈ లోకంలో నాకన్నా నీచుడు ఇంకోటి లేడు. బావగారు నాకు తెగ నచ్చేశారు మీరు. మీ అబ్బాయిని అచ్చం మీలాగే పెంచారు. గేది పేడ నాకి చూసింది, గాడిద మలాన్న వాసన చూసింది, గొప్పగా చెప్పుకుంటున్నాడు మెంటలోడు. మామ ఆ రోజు సూపర్ మార్కెట్ లో నలిగిపోయిన డబ్బాని చూసామే, తను అశోక్ వాళ్ళ చెల్లెలట్రా. ఏమంటున్నారు? మెల్లగా ఫ్రెండ్ అయిందిరా. నన్ను చూసి అంత మాట్లాడిగా వదులు, నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను. రే గౌతమ్ రారా. రండి, వాడొస్తాడు, ముందు మీరు కూర్చోండి. అంకుల్, ఈ క్షుద్ర మంత్రికుడిని పనిలో ఎందుకు పెట్టుకున్నారు అంకుల్? వీడిని చూస్తే పుర్రి పలావు కంకాళ కుర్మాలు చేసేలా ఉంటాడు. రే నేను వచ్చినప్పుడు నువ్వు కనిపించకరా, నీ ముఖం చూస్తేనే భయంగా ఉంది. రే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారా? ఇక నుంచి నేను ఫోన్ చేసినప్పుడు తీయకుండా ఉండు, అప్పుడు చెప్తాను నీ పని. రే ఇడ్లీ తిన్నా, నువ్వు ఇచ్చే డెడ్లీ వార్నింగ్ తిన్నా. అన్నట్టు గౌతమ్ ఈ రోజు సోమసుందరాన్ని మీట్ అయ్యావరా? మూసుకోరా. ఎవరా సోమసుందరం? నీకు తెలీదా? వీడి మేనమామరా. వాడు వాడి కూతురు తగులుకొని ఫిడేలు మృదంగం టైప్ లో జాయింట్ కచేరీ స్టార్ట్ చేసి వీడిని పెళ్లి పెళ్లి అని తెగవాయించేశారా. ఏంట్రా మర్యాద లేకుండా ఆ మాటలు? శ్రీ, అమ్మాయి ఎలా ఉందిరా? ఒక్కసారి చూడొచ్చు అంకుల్. రే ఏంట్రా ఇదేమైనా సినిమానా? లైఫ్ అంత లేదంకుల్, పెళ్లి చేసుకుంటేనే కదా మామగారు అవుతాడు. మేం పెళ్లి చేసుకోమని ఒట్టేసుకున్నాం. అది చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకుండా నా బ్రెయిన్ తింటున్నారు. ఓ మీకు తెలీదా అంకుల్? మేము ముగ్గురు మొన్న ఏం చేసామంటే తెల్లార్లు తాగేసి అసలు ఈ జన్మలో పెళ్లే చేసుకోమని క్యారియర్ లేని సైకిల్ టైప్ లో బిందాస్ బ్యాచులర్ గా ఉంటాను ప్రామిస్ చేసుకున్నాం. రేయ్ పెళ్లి చేసుకోమని పిచ్చి ప్రామిస్లు ఏమిట్రా? ఇలా అయితే లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారు? అంకుల్, ఇలాంటి వాటికి మీరెందుకు ఫీల్ అవుతారు? ఇవన్నీ ఊరికే లొడలాయికి, ఏదో మందు ఎక్కువే చేసిందంతే. ఏంట్రా వాళ్ళ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నీ బుద్ధి చూపించావు కదా, రక్తంతో ప్రామిస్ చేసావు. బాగా గుర్తుంచుకోరా, మన జీవితంలో పెళ్ళనే మాటకే చోట్లేదు. మనం చివరి వరకు ఇలాగే ఉండిపోతాం. కాదని ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడో మండపానికి వచ్చి కాలుస్తాను. రే వాడంతే, మీరేం ఫీల్ అవ్వకండి అంకుల్. మామ మండపానికి వచ్చి కాల్చాడంటే వాడు జైలుకి పోతాడు, నువ్వు పైకి పోతావు. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను రా. మామ నీ హైట్ కు నువ్వు ట్రాక్టర్లో వస్తేనే కరెక్ట్ రా. రే నేను చెప్పానా? రే మామ కారు సొట్టబడిందేమో చూడరా. ఆయన బాధపడకూడదని నేను చెప్తే దానికి నువ్వెందుకురా సీరియస్ అవుతావు? అవునరా మామ, ఈ మాత్రం తీసుకెళ్ళి గుద్దేసేలా ఉన్నావు. అతరా ఆఫీసులో ప్రియా వెయిట్ చేస్తుంది. ఇది ఫ్రాన్స్ లో నంబర్ 1 ప్రోడక్ట్. నెక్స్ట్ వీక్ ఇండియాలో ఇదే ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో ఉన్న 15 to 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా అమ్మాయిలందరికీ లవ్ మీద నమ్మకం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. అందువల్ల అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి కాన్సెప్ట్ చేశాను.